ఆయనే చెప్పాడు కదా, ఏమని నిన్ను ఏమాత్రమును విడిచిపెట్టను. మరెందుకు కృంగిపోతూ ఉన్నారు? సమస్యల వలయాలలో చిక్కబడి ఎందుకు కృంగిపోతూ ఉన్నారు? అనేక రకాల ఆశలతో అడుగుపెట్టిన మీ జీవితాలు ఆశల వలయాల్లో చిక్కబడి అవి నెరవేర్చబడలేక ఎందుకు నిరాశ చెందుతూ ఉన్నారు? ఆయనే చెప్పాడు. ఈ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఏమైనా తెలుసా? ఏ మాత్రము, ఏ పరిస్థితుల్లోనూ, ఏ వయసులోనూ, ఏ స్థితిగతులను నిన్ను నేను విడువను. హల్లెలూయా. అంత గొప్ప దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకుని, అంత గొప్ప దేవుని మాటను చేతపట్టుకుని ఎందుకు కృంగిపోతూ ఉన్నావు? ఎన్నటికీ ఆయనని విడిచిపెట్టడు. విడిచిపెట్టే వాడైతే అసలు ఆయనలోనికి మనల్ని పిలుచుకునేవాడు కాడు. ఇది నువ్వు నమ్మాలి. ఆయన కోరుకుంది దేనికో తెలుసా? ఈ సమస్య నీకు వస్తుంది ఆయనకు తెలుసు. ఇందులో నుంచి నేను దాటించాలనే ఆయన ముందుగా మనల్ని కోరుకుని ఉన్నాడు. నేను నమ్ముతా. అన్ని జనుల నుంచి నన్ను ఎందుకు కోరుకున్నాడు ప్రభువా? అసలు నేను ఎందుకు కోరుకున్నావు? కొన్నిసార్లు ఆయన ప్రశ్నించినప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ జీవితంలో ఈ సమస్యలు వస్తాయి, ఆ సమస్యల నుంచి దాటించి నా ఉద్దేశాలు నెరవేర్చడానికే నేను నిన్ను కోరుకుని ఉన్నాను. ఆయన నాతో చెప్పిన మాట నాకు హృదయాన్ని ఎంతో ధైర్యం వస్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ అడుగుపెట్టిన నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావు నాకు తెలియదు, ఏ పరిస్థితుల మధ్య జీవిస్తున్నావు నాకు తెలియదు. నిన్ను కోరుకున్న దేవుడు మాట ఇచ్చాడు, నిన్ను ఎన్నటికీ ఏ మాత్రము విడిచిపెట్టడు.